రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఇందుకు మహా అయితే 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దోపిడి కంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు. రైతులు మా కుటుంబ సభ్యులు, మా పరివారం. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీ. హరీష్ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి లేఖను జేబులో పెట్టుకో. రిజర్వేషన్ల రద్దుకు మోడీ కుట్ర. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సమావేశం. రైతులకు రుణమాఫీ చేయకపోతే తమకు ఈ అధికారం ఎందుకని, తామున్నదే రైతుల కోసమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఎవరో కాదని, వాళ్ళంతా తమ కుటుంబ సభ్యులేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇచ్చిన మాట తప్పేది లేదని, 15 ఆగస్టులోగా ఈ 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు. ఇంకా శుక్రవారం జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎవరో కాదు, వాళ్ళు మా పరివారం. రుణమాఫీకి ఎంత అవుతుంది? మహా అయితే 30 నుంచి 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమైతుంది? అది కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్న 1,00,000 కోట్ల కన్నా ఎక్కువనా? హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఆక్రమించుకున్న 1000 ఎకరాల కన్నా ఎక్కువనా అని ప్రశ్నించారు. కేసీఆర్ లా దోపిడీ చేయకుండా కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు బ్యాంకులకు చెల్లించవచ్చని అన్నారు. హరీష్ రావు సవాల్ను తాను మరోసారి స్వీకరిస్తున్నానని, ఆయనను రాజీనామా లేఖ జేబులో పెట్టుకొని రెడీగా ఉండాలని సవాల్ విసిరారు. అయితే హరీష్ రావు రాజీనామా చేసిన ఫార్మాట్ సరిగా లేదని, అదో నాటకంలో ఉందన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా లేఖ రాయడానికి బదులు తన మామ చెప్పినట్టు సీసపద్యం రాసుకొచ్చారని ఎద్దేవా చేశారు. అది చెల్లదని చెప్పారు. వాస్తవానికి హరీష్ రావు రాసినటువంటి రాజీనామా లేఖ అది చెల్లేది కాదు, మనలేదు. ఉత్తిగానే డ్రామా కట్టింది. రాసినట్టు 30 ఇప్పుడు ఒక మాట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7, 2023 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రోజు. ఇవాళ ఏప్రిల్ 27 ఏప్రిల్ 27, 2024. ఇది అంటే దాదాపుగా 4 నెలల కాలం అయింది. 4 నెలల కాలం గడిచింది. ఈ 4 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు 29,000 కోట్లు కేసీఆర్ చేసిపోయిన అప్పులు కట్టిండు. కేసీఆర్ చేసిపోయిన అప్పులే 29,000 కోట్లు కట్టిండు. 4 నెలల్లో 29,000 కోట్లు కట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 4 నెలల్లో 30,000 కోట్ల రుణమాఫీ చేయదా? ఒక్క రోజుకు 270 కోట్లు కేసీఆర్ దొరవారు మన మీద నూకిపోయిన అప్పు. దీని ప్రతిరోజు 270 కోట్ల రూపాయలు వాళ్ళకి టెన్షన్ గా కేసీఆర్ చేసిన కాళేశ్వరం అప్పు మీద, కేసీఆర్ చేసిన ఇతర దుర్మార్గాలకు అప్పులు కట్టుకుంటూ పోతా ఉన్నాం మనం. ఇవన్నీ రైతులకు పోవాల్సిన పైసలను కేసీఆర్ అక్కడ ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ పెట్టి కరగా నాకిండు మొత్తం. ఇలా 29,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కనుక మిగిలిచ్చినుంటే, ఈ అప్పులన్నీ చేయకపోయినుంటే ఇలా రైతులు సంతోషంగా ఉండేటోళ్ళు. అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులను అదుపులో పెట్టుకుంటే ప్రతి నెల 600 కోట్ల రూపాయలు ఎక్కువ మిగులుతా ఉన్నాయి. ఇంకా 600 కోట్ల రూపాయలు అదనంగా మిగులుతా ఉన్నాయి. కాబట్టి ఖర్చులు ఇంకా తగ్గించుకొని ఆదాయ వనరులు పెంచుకుని రాబోయేటువంటి 15 ఆగస్టు వరకు రైతు సోదరులు చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల వరకు పూర్తిగా మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మీరు చేయలేరు, చేయకపోతే రాజీనామా చేస్తామని హరీష్ రావు అంటాడు. నేను చేస్తాను కాగితం పట్టుకొని ఉట్టిండు. చేస్తాన మొనగాడు సరిగా రాసుకపోవాలిగా కాగితంలా, అది రాసుకపోలే స్పీకర్ ఫార్మాట్లో. ఈ రోజు మన మీద కుట్రలు జరుగుతున్నాయి. మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎట్లా తయారైందంటే నేను పోతే చాలనుకుంటున్నారు. ఎందుకంటే నేనున్నంతసేపు వాళ్ళ ఆటలు సాగవు, కథలు చెల్లవు. తండ్రి కొడుకులకు మనల్ని చూస్తేనే పాములు జర్రులు బాకినట్లు అవుతున్నది, వాళ్ళ ప్యాంట్లు కూడా పచ్చిగా అవుతున్నట్టున్నాయి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సోషల్ మీడియా వారియర్స్తో, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్తో మాట్లాడుతూ త్వరలోనే సోషల్ మీడియా ఆగస్టు 16 తారీఖు సోషల్ మీడియా వారియర్స్తో ఆయన ప్రత్యేకంగా లంచ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఈ లోపు చాలా కష్టపడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సోషల్ మీడియాలో విమర్శలను తిప్పికొట్టాలని చెప్పి నిన్న ఆయన సూచన చేశారు.